తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్ ఇక్కడ వెలిసినారు. కృష్ణానది అమ్మవారు స్వామివారి పాదుకలు కందిపోవడం చూసి స్వామివారికి పాదుకలు చేసి ఇచ్చింది. కాంచన గుహనందు ఇక్కడ సేద తీరడం జరిగింది అమ్మవారితో యుక్తంగా. జై శ్రీరామ్ పిల్లారా, వెంకటేశ్వర స్వామి అంటే మనకు గుర్తొచ్చేది తిరుమల. అలాంటి చారిత్రక ప్రదేశం కలిగినటువంటి మరొక తిరుపతి మన తెలంగాణలో ఉంది. ఇప్పుడు మనం అమ్మాపూర్ గ్రామం, చిన్న చింతకుంట మండలం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అయితే ఉన్నాము. తిరుమలకి కురుమూర్తికి చాలా పోలికలు ఉన్నాయని మన పూర్వీకులు చెప్తారు. అవి ఏంటో ఒకసారి మీకు అంతా చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కురుమూర్తి యొక్క బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 22 తారీఖు నుంచి నవంబర్ 7వ తారీఖు వరకు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇవన్నీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈసారి మీరు కురుమూర్తి జాతరకి ఎవరితో రావాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ కురుమూర్తి ఆలయం మహబూబ్నగర్ నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవరకద్ర కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు. ఆలయానికి రాగానే ముందు మనకు ఆంజనేయ స్వామివారు స్వాగతం పలుకుతారు. ఎందుకంటే స్వామివారు ఇక్కడ క్షేత్రపాలకుడు. తిరుపతిలో వెలిసినట్టుగానే స్వామివారు ఇక్కడ కూడా 7 కొండలలో కొలువై ఉన్నాడు. స్వామివారికి ఇక్కడ నిత్యం దాసంగాలు సమర్పిస్తారు భక్తులు. తీపి వంటలతో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బోనాన్ని దాసంగాలు అంటారు. ఆలయానికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం, ప్రధాన గోపురం ఇది. ఈ గోపురం మీదుగా మనం స్వామివారి దగ్గరికి అయితే చేరుకోవడం జరుగుతుంది. తిరుపతిలో మనం ఏ విధంగా అయితే మెట్లెక్కి తిరుమలని చేరుకుంటామో ఇక్కడ కూడా మెట్ల ద్వారా స్వామివారిని చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ వెళ్ళడానికి బోర్డు పైన స్వామివారి యొక్క నామాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నామాలు చదువుకుంటూ గోవింద అనుకుంటూ మనం స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశాన్ని మనకు ఈ దేవాదాయ శాఖ వారు కల్పించడం జరిగింది. ఈ నెల అక్టోబర్ 22 తారీఖు నుంచి నవంబర్ 7వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా. కొన్ని మెట్లెక్కి పైకి రాగానే ముందు మనకు శ్రీ ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయం కనిపిస్తుంది. స్వామివారి ఇక్కడ క్షేత్రపాలకుడు. ఉద్దాల మహోత్సవంలో భాగంగా ఉద్దాలని ఇక్కడ ఉంచి పూజ జరిపించిన తర్వాత వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి అయితే ఆ ఉద్దాలను తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ పూజ నిర్వహించిన తదనంతరం ఉద్దాల మండపంలో ఆ ఉద్దాల నుంచి పూజలు చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కొంచెం ముందుకు రాగానే ఫస్ట్ మనకి ఉద్దాల మండపం అయితే కనిపిస్తుంది. ఈ ఉద్దాల మండపాన్ని 1870వ సంవత్సరంలో ముఖ్య వంశ పాలకుడైన రాజా శ్రీ రాంభూపాల్ నిర్మించారు. మన వెనక సైడ్ చూస్తున్నాం ఉద్దాల మండపం అంటారు. ఇది ఉద్దాల మండపంలో ఉద్దాలను పెట్టడం జరిగింది. ఉద్దాలు అంటే పాదుకలని అర్థము. వడ్డేమన్ గ్రామంలో దళితులు 7 రోజుల పాటు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేసి ఆ యొక్క పాదుకలను తయారు చేయడం జరుగుతుంది. మేదరులు చాట తయారు చేశారు. ఆ చాటలో ఆ ఉద్దాలను తీసుకొని మనం ఇందాక చూసినటువంటి ఆంజనేయ స్వామివారి దగ్గర ఆ పాదుకలకు పూజ చేసి తర్వాత ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి ఆ పాదుకలు తీసుకెళ్ళి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఈ ఉద్దాల మండపంలో పెట్టడం జరుగుతుంది. ఈ ఉద్దాల మండపంలో పెట్టిన తర్వాత భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ ఉద్దాల మండపం దగ్గరకు వచ్చి స్వామివారి యొక్క పాదుకలతో వీపులో కొట్టించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వీపులో కొట్టించుకుంటే వారు చేసినటువంటి పాపాలు కావచ్చు వారికి ధైర్యం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము. ఇది ఉద్దాల మండపం యొక్క స్పెషాలిటీ. దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఉద్దాల మండపం ఏ విధంగా ఉందో, ఆ ఉద్దాలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో వడ్డెమాన్ గ్రామంలో ఉన్నటువంటి చర్మకారులు వారం రోజులు కష్టపడి నియమనిష్టలతో ఈ పాదుకలను తయారు చేయడం జరుగుతుంది. ఆ పాదుకలతో కొట్టించుకోవడానికి మనకు ఇప్పుడు ఎవరు అందుబాటులో లేరు కాబట్టి కేవలం మీకు ఉద్దాలను చూపిస్తున్నాను, ఈ పాదుకలను చూపిస్తున్నాను. చూసి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఈ ఆలయంలో కులమత భేదాలు, వర్ణ వివక్ష అలాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే ఈ ఉద్దాల మండపంలో పూజారులు ఎవరంటే దళితులే. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప చెప్పుకోదగినటువంటి ప్రత్యేకత. ఉద్దాల మండపం నుంచి మనం ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. ఈ కురుమూర్తి ఆలయం గురించి తెలుసుకోవాలంటే ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకోవడానికి కుబేరుని వద్ద అప్పు చేస్తాడు.
అప్పు చేసిన తర్వాత అప్పును తీర్చలేని పరిస్థితిలో ఆ కుబేరు నుంచి తప్పించుకోవడానికి తిరుమల నుండి స్వామివారు అమ్మవారితో కలిసి ఉత్తరముఖంగా బయలుదేరుతాడు కుబేరు నుంచి తప్పించుకోవడానికి. వెళ్తున్న సమయంలో జూరాల దగ్గర ఉన్నటువంటి కుండాల జలపాతం దగ్గర స్వామివారు స్నానం ఆచరిస్తారు. స్వామివారి యొక్క పాదస్పర్శతో పులకించిపోయినటువంటి కృష్ణమ్మ స్వామివారికి పాదుకలను బహుకరిస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి కృష్ణమ్మ వారికి మాటిస్తాడు, నువ్వు నాకు పాదుకలను బహుకరించినావు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఏటా కురుమూర్తిలో ఉద్దాల మహోత్సవం జరిపిస్తాను అని స్వామివారు కృష్ణమ్మకు మాట ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే ఇప్పటికీ ఉద్దాల మహోత్సవం జరుగుతుంది, చాలా ఘనంగా జరుగుతుంది. ఆ పాదుకలను బహుకరించిన తర్వాత అక్కడి నుంచి స్వామివారు బయలుదేరుతారు. బయలుదేరేటప్పుడు ఈ కురుమూర్తి దగ్గర ఈ కొండలను చూసి అమ్మవారు చాలా ముచ్చట పడిపోతారు. స్వామి మనం ఇక్కడ కాసేపు సేద తీరుదామని అనేసరికి వెంకటేశ్వర స్వామి అమ్మవారి కోరిక తీర్చడానికి ఈ కురుమూర్తి కొండలలో ఉన్నటువంటి కాంచన గుహలో స్వామివారు సేద తీరుతారు. సేద తీరిన తర్వాత బయలుదేరేటప్పుడు వారి యొక్క ప్రతిమలను ఈ కొండపై వదిలి వెళ్ళడం జరుగుతుంది. అందుకే ఈ కొండని కురుమూర్తి కొండ, కురుమతి అని కూడా అంటారు. తిరుమలకి ఇక్కడికి చాలా పోలికలు ఉన్నాయన్నాం కదా, అదేంటంటే అక్కడ అలిపిరి మండపం ఉంటుంది, ఇక్కడ ఉద్దాల మండపం ఉంటుంది. అక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ కూడా విఘ్నేశ్వరుడు ఏమున్నాడు. తిరుపతిలో 7 కొండలు ఉన్న మాదిరిగానే ఇక్కడ కూడా 7 కొండలు ఉన్నాయి. తిరుపతిలో స్వామివారు నిల్చున్న భంగిమలో ఏ విధంగా ఉంటారో ఈ కురుమూర్తిలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి నిల్చున్న భంగిమలో ఉంటాడు. శ్రీగ్రహ దర్శనానికి 20 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రధాన ఆలయాన్ని చేరుకునే ముందు మనకి ఒక ఆలయం కనిపిస్తుందండి. మద్దిలేటి చెన్నకేశ్వర స్వామివారి యొక్క ఆలయం కనిపిస్తుంది. ఆ స్వామివారిని కూడా చూపిస్తాను. ప్రధాన ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయి. ఆ పాదాలని దర్శనం చేసుకున్న తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకొని మనం ఆలయంలోకి వెళ్ళేది ఉంటుంది. గర్భగుడి ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం ముందు నిలబడి చూస్తే వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ వ్యూ చూడడానికి చాలా మంది ఇష్టపడతారు. మీకు ఇప్పుడు నేను ఆ వ్యూ చూపిస్తాను. గర్భగుడి ముందు ఉన్న ప్రధాన ధ్వజస్తంభం. ప్రస్తుతం మనం ఇప్పుడు కురుమూర్తి ఆలయం దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు అడిగి ఈ ఆలయం యొక్క విశేషాలు కంప్లీట్గా తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమత్ కురుమూర్తి శైలేంద్ర గుహాంతర విహారిణే శ్రీ శ్రీనివాస యోగీశ శ్రీనివాసాయ మంగళం. శ్రీ కురుమూర్తి స్వామి ఆలయము అమ్మాపురం గ్రామం, చిన్న చింతకొండ మండలం, మహబూబ్నగర్ జిల్లా. ఈ యొక్క స్వామివారు తిరుపతి వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్ ఇక్కడ వెలిసినారు. స్కాంద పురాణ అంతర్గత ఉత్తర వెంకటాచల మహత్యంలో స్వామివారి ప్రాశస్త్యం ఉన్నది. స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఉత్తర దిశగా పయనమై ఇటు వెళ్తుండగా కుబేరునికి అప్పుగట్టలేక ఉత్తర దిశగా వెళ్తుండగా స్వామివారు పాదయాత్ర చేస్తూ ఇక్కడ వచ్చినారు అమ్మవారితో సహా. కాంచన గుహనందు ఇక్కడ సేద తీరడం జరిగింది అమ్మవారితో యుక్తంగా. అప్పుడు కుబేరుడు వచ్చి, అయ్యా మీరు నాకు అప్పు కట్టకుండా వెళ్తున్నారు, ఇదేంది అని అడిగితే స్వామివారు ఇక్కడి నుంచి కూడా వెలిసి స్వామివారికి స్వామివారు కుబేరుల వారికి అప్పు తీరుస్తానని మాట ఇచ్చినారు. మీసాలతో వెలిసి మారువేప వేషంలో వెలిసి భక్తులను ఇక్కడి నుంచి కూడా అనుగ్రహించి భక్తులు ఇచ్చిన సొమ్మును కొంత కుబేరునికి అప్పుగట్టి ఇక్కడి నుంచి కూడా భక్తులు అనుగ్రహం ఇస్తున్నారు. అలా ఉత్తర దిశగా పయనమై వెళ్తున్న కాలంలో కృష్ణానది కృష్ణమ్మవారు స్వామివారి పాదుకలు కందిపోవడం చూసి స్వామివారికి పాదుకలు చేసి ఇచ్చింది. ఆ తంతును ఇప్పటికి కూడా ఉద్దాల ఉత్సవంగా ప్రతి ఏడు మనం జరుపుకుంటాము. స్వామివారికి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో జరుగుతాయి. పాంచరాత్ర ఆగముక్తంగా నవాహ్నికంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారికి. కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కార్తీక శుద్ధ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇందులో ప్రధాన ఘట్టం వచ్చేసి ముఖ్యర వంశీయులు చేయించిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకు నందు భద్రపరుస్తారు. ఆ బ్యాంకు నందు భద్రపరిచి ఆ ముఖ్యర వంశ రాజీయులకు అమ్మాపురం గ్రామం నందున్న వారి ఇల్లు నందు ప్రవేశపెట్టి అక్కడ పూజలు నిర్వహించి తదనంతరం కార్తీక శుద్ధ పంచమి నాడు స్వామివారికి ఆ ఆభరణాలు అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక శుద్ధ సప్తమి నాడు ఉద్దాల ఉత్సవం జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఉద్దాల ఉత్సవం జరుగుతుంది. ఆ ఉద్దాల ఉత్సవాన్ని ఇక్కడ స్వామివారి దగ్గర పూజ నిర్వహించి ఆ తదనంతరం ఆ ఉద్దాల మంటపంలో చేరవేస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం మీకోసం.
స్వామివారికి ఎదురుగా గరుడాల్వార్ స్వామివారు ఉన్నారు. స్వామివారిని కూడా మనం చూడొచ్చు. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి మండపం పక్కకి అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది. అమ్మవారు కూడా కాంచన గుహలో వెలిసారు కాబట్టి అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకుంటే కురుమూర్తి స్వామి యొక్క దర్శనం మొత్తం కంప్లీట్ అయినట్టుగా భావిస్తారు. ఇది అమ్మవారి యొక్క ఆలయం. జాతర నిర్వహించడానికి దానికి సంబంధించినటువంటి మొత్తం షాపులు రెడీ కావడం జరుగుతుంది. ఏర్పాట్లు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మనం ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. ఇది కురుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి కోనేరు. ఈ కోనేరులో నీరు ఎప్పుడు ఊటగా ఊరుతుందండి. ఆ ఊరేటటువంటి ఆ ప్రదేశాన్ని చూపిస్తాను చూడండి. మనం చూస్తున్న ఆ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్ల కింది నుంచి వాటర్ రావడం జరుగుతుంది. ఈ వాటర్ని ప్రస్తుతం మోటార్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. ఈ కోనేరు మొత్తం పరిశుభ్రంగా ఉంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దనే ఉద్దేశంతో నీటిని మొత్తం తీసేసి కోనేరుని క్లీన్ చేయడం జరుగుతుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఆ వాటర్ని మొత్తం బయటకు పంపించడం జరుగుతుంది. మీకు కురుమూర్తిలో ఉన్నటువంటి ఇంకొక మంచి ప్లేస్ చూపిస్తాను. కురుమూర్తి ఆలయం నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక వాగును చూపిస్తాను చూడండి. చాలా అద్భుతంగా ఉంది. మనం చూస్తున్నది కురుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కొండ. అది ఆ కురుమూర్తి కొండలకి దగ్గరలో ఉన్నటువంటి వాగు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర. ఈ వీడియోని ఫస్ట్ టైం చూసిన వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరితో అయితే కురుమూర్తికి వెళ్ళాలని అనుకుంటున్నారో వారికి ఈ వీడియో పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.